Hello students, today's session we are going to discuss catalytic property in D block elements. D block elements లో catalytic property ని మనం డిస్కస్ చేసుకుందాం. Explain catalytic property of D block elements. Explain catalytic property of D block elements. చాలా కెమికల్ రియాక్షన్స్ లో D block elements వాటి కాంపౌండ్స్ catalyst గా యాక్ట్ అవుతాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాటికి వేరియబుల్ వ్యాలెన్సీ ఉంటుంది. సో వీటికి వేరియబుల్ వ్యాలెన్సీ ఉండటం వల్ల ఇవి ఏం చేస్తాయంటే అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. అలానే వీటికి రియాక్షన్ జరుగుటకు సూటబుల్ సర్ఫేస్ ఏరియా కూడా ఉంటుంది అన్నమాట. సో రాద్దాం ఒకసారి. Many D block elements many D block elements and their compounds many D block elements and their compounds acts as catalyst in chemical reactions. చూడండి, many D block elements and their compounds acts as catalyst in chemical reactions. చాలా కెమికల్ రియాక్షన్స్ లో D block elements వాటి కాంపౌండ్స్ అండ్ దేర్ కాంపౌండ్స్ యాక్ట్స్ యాజ్ catalyst. చాలా కెమికల్ రియాక్షన్స్ లో D block elements catalyst గా పనిచేస్తాయి. D block elements వాటి కాంపౌండ్స్ అన్నమాట. సో D block elements వాటి కాంపౌండ్స్ చాలా కెమికల్ రియాక్షన్స్ లో catalyst గా పనిచేస్తాయి. యాక్ట్స్ యాజ్ catalyst. This property may be either due to variable valency. This property may be either due to variable valency. సో ఈ ప్రాపర్టీకి మెయిన్ రీజన్ ఏంటి స్టూడెంట్స్? వాటికి వేరియబుల్ వ్యాలెన్సీ ఉంటుంది. సో ఈ ప్రాపర్టీకి మెయిన్ రీజన్ వేరియబుల్ వ్యాలెన్సీ. దిస్ ప్రాపర్టీ మే బి ఎయిదర్ డ్యూ టు వేరియబుల్ వ్యాలెన్సీ. డ్యూ టు దేర్ అంటే బాగుంటుంది. డ్యూ టు దేర్ వేరియబుల్ వ్యాలెన్సీ. వాటికి మెయిన్ వేరియబుల్ వ్యాలెన్సీ which enables them to form unstable intermediate compounds. Unstable intermediate compound chapter. So which enables అంటే వీటికి వేరియబుల్ వ్యాలెన్సీ ఉండటం వల్ల which enables them to form unstable intermediate compounds ని ఫామ్ చేస్తాయి. ఇవి unstable intermediate compounds ని ఫామ్ చేస్తాయి. due to providing
due to providing suitable reaction due to providing suitable reaction surfaces means surface area due to providing suitable reaction surfaces. ఇవి రియాక్షన్ జరగడానికి సో సూటబుల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఈ కెటలిస్ట్కి ఏముంటుంది, రియాక్షన్ జరగడానికి సూటబుల్ సర్ఫేస్ ఏరియా అనేది ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్, చాలా కెమికల్ రియాక్షన్స్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ వాటి కాంపౌండ్స్ కెటలిస్ట్గా యాక్ట్ అవుతాయి. ఈ కెటలైటిక్ ప్రాపర్టీకి మెయిన్ రీజన్ వేరియబుల్ వ్యాలెన్సీ. సో వీటికి వేరియబుల్ వ్యాలెన్సీ ఉండటం వలన అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. సో అలానే వీటికి రియాక్షన్ జరగడానికి సో తగిన సూటబుల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. సో ఒకసారి చూడండి మళ్ళీ, మెనీ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ దర్ కాంపౌండ్స్ యాక్ట్ యాజ్ catalyst in chemical reactions. This property may be either due to their variable valency, which enables them to form unstable intermediate compounds due to providing suitable reaction surfaces. Surface area bracket lo surface area ఎక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ నేను ట్యాబ్లెట్ ఫామ్లో ఏ కెటలిస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామనేది నేను ఒక ట్యాబ్లెట్ ఫామ్ ద్వారా ఇస్తాను. సో మనం చూసుకున్నట్టయితే నికెల్ కెటలిస్ట్, ఇక్కడ కెటలిస్ట్లో నికెల్ అనేది సో హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ని హైడ్రోజనేషన్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. అలానే సో ఐరన్ కెటలిస్ట్ సింథసిస్ ఆఫ్ అమ్మోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్లో అమ్మోనియాని సింథసిస్ చేయడానికి వాడతాం. అలానే వెనడియం పెంటాక్సైడ్ కెటలిస్ట్, సో V2O5 కెటలిస్ట్ అనేది సింథసిస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని సింథసైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలానే ప్లాటినం కెటలిస్ట్ని సో సింథసిస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్ట్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ని సింథసైజ్ చేయడానికి ప్లాటినం కెటలిస్ట్ని యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ట్యాబులర్ ఫామ్. నోట్ చేసుకోండి. Process catalyst. What a rough work is done, students. Rough. Note and examples. So nickel catalyst, hydrogenation of oils. సో ఆయిల్స్ని హైడ్రోజనేషన్ చేయడంలో నికెల్ కెటలిస్ట్ని యూజ్ చేస్తాం. అలానే ఐరన్
of ammonia by Haber's process. సో హ్యాబర్స్ ప్రాసెస్లో అమ్మోనియాని సింథసిస్ చేయడానికి ఐరన్ క్యాటలిస్ట్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్లాటినం, సింథసిస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ by Ostwald process. సో ఆస్వాల్డ్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ని సింథసైజ్ చేయడానికి ప్లాటినం క్యాటలిస్ట్ని వాడతాం. V2O5 వెనడియం పెంటాక్సైడ్ అంటాం. సింథసిస్ ఆఫ్ sulfuric acid by contact process. కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రిపేర్ చేయడానికి సో వెనడియం పెంటాక్సైడ్ క్యాటలిస్ట్ని వాడతాం. ఇంకోసారి హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్లో నికెల్ క్యాటలిస్ట్ని వాడతాం. సింథసిస్ ఆఫ్ అమ్మోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్లో ఐరన్ వాడతాం. సో ప్లాటినం, సో సింథసిస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్డ్ ప్రాసెస్. అలానే సింథసిస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్లో V2O5 వెనడియం పెంటాక్సైడ్ని వాడతాం. సో దీన్ని మనం 4 పాయింట్స్గా రాసుకోవచ్చు స్టూడెంట్స్. నెక్స్ట్ 4 పాయింట్స్గా నెక్స్ట్ nickel is used as catalyst in hydrogenation of oils. ఆయిల్స్ ని హైడ్రోజనేషన్ చేసేటప్పుడు సో నికెల్ క్యాటలిస్ట్ వాడతాం. మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఆయిల్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, హైడ్రోజనేషన్ చేస్తున్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్. సో మనకి సాలిడ్ సబ్స్టెన్స్ ఫామ్ అయింది, సాలిడ్ మార్జరైన్ అంటారు. ఒక సాలిడ్ సబ్స్టెన్స్ ఫామ్. ఇది ఎగ్జామ్ ఏం రాయక్కర్లేదు. సో ప్రాసెస్ ఎలా జరిగిందో చెప్తాను. ఆయిల్స్ని హైడ్రోజనేషన్ చేసేటప్పుడు మనకి సో ఒక మార్జరైన్ అంటే ఒక వెన్న లాంటి సాలిడ్ సబ్స్టెన్స్ ప్రిపేర్ అయ్యింది. సో ఆయిల్స్ ఇండస్ట్రీస్లో వాడతారు. నెక్స్ట్ ఐరన్ ఈజ్ యూజ్డ్ యాజ్ catalyst in synthesis of ammonia by Haber's process. సో ఇక్కడ అమ్మోనియాని ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్. N2 plus 3H2 gives rise to 2NH. N2 plus 3H2 gives rise to 2NH in the presence of iron catalyst को वाला. Iron is used as a catalyst in synthesis of ammonia by Haber's process. మనం లీచ్ అడ్లెస్ ప్రిన్సిపల్ ద్వారా సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం.
Next, platinum Pt is used as catalyst in synthesis of nitric acid by Ostwald's process. Ostwald's process లో సో ప్లాటినం catalyst ని వాడతాం. సో ఇక్కడ మనం ఫస్ట్ నైట్రిక్ యాసిడ్ ప్రిపేర్ చేస్తాం. సో NO ప్రిపేర్ చేస్తాం. సో అమ్మోనియాని ఆక్సిడేషన్ చేస్తాం. సెకండ్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఆస్వాల్స్ ప్రాసెస్ లో సో ప్లాటినం catalyst ని యూజ్ చేసి నైట్రిక్ యాసిడ్ ని ప్రిపేర్ చేయడం. NO + H2 ప్లాటినం రోడియం catalyst వాడతాం. ప్లాటినం అనేది ఇక్కడ యూజ్ చేస్తాం అన్నమాట. ఈక్వేషన్స్ ఏం రాయకల్లా మీకు జస్ట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను అంతే. సో బ్యాలెన్స్ చేసుకుంటే 4 5 4 6 వస్తుంది. 4 5 4 6 రాస్తాం బ్యాలెన్స్. అలానే లాస్ట్ పాయింట్. సో చివరిలో మనం ఇక్కడ ఐరన్ వాడాం. V2O5 అన్నమాట. వెనడియం పెంటాక్సైడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ catalyst synthesis of H2SO4 by contact process లో వాడతాం వెనడియం పెంటాక్సైడ్. సో దీనికి ఈక్వేషన్ 2SO2 plus O2 is raised to 2SO V2O. సో ఇవి స్టూడెంట్స్ catalyst మనం సో డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఒకసారి రీకాల్ చేస్తున్నాను. సో చాలా కెమికల్ రియాక్షన్స్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ వాటి కాంపౌండ్స్ catalystగా పనిచేస్తాయి. ఈ catalystకి మెయిన్ రీజన్ వేరియబుల్ వ్యాలెన్స్ ఉండటం. సో వీటికి వేరియబుల్ వ్యాలెన్స్ ఉండటం వల్ల అన్స్టేబుల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. అలాగే ఇవి రియాక్షన్ జరగడానికి సూటబుల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది ఈ catalystకి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నికెల్ని హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్లో వాడతాం నికెల్ catalystని. అలానే ఐరన్ని సింథసిస్ ఆఫ్ అమ్మోనియా బై హ్యాబర్స్ ప్రాసెస్లో వాడతాం. ప్లాటినంని ఆస్వాల్స్ ప్రాసెస్లో వాడతాం సింథసిస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్వాల్స్ ప్రాసెస్. సో అలానే వెనడియం పెంటాక్సైడ్ని సింథసిస్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. So this students D block elements like catalyst. Next I am going to explain say ability to form complexes in D block elements. Thank you for watching.